తెలియచెప్పుకుంటున్నాం. మనము 2020 సంవత్సరంలోకి ప్రవేశించున్నాము. మరి గడిచిన సంవత్సరం నుంచి 2026 సంవత్సరానికి మనం ప్రవేశించినందుకు ఆ దేవదేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఎందుకంటే మరి ఈ గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి వస్తానికి ఎంతోమంది ఊళ్ళో ఉంటారు 2026 నూతన సంవత్సరానికి వస్తానికి, కానీ చాలామంది రాలేకపోయారు. అది దేవుని చిత్తం. మనందరం కూడా ఇక్కడ సజీవులు ఇక్కడ నిలబడి ఉన్నామంటే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం. మనం ఎంతమంది ఉన్నాము? మన దేవుని స్తుతించడానికి 2-3 ఉన్నా కూడా దేవుని స్తుతించవచ్చు. దేవుని స్తుతించడానికి ఎంతో మంది రావాలి. రైతుల ప్రభు మరి తన యొక్క మహాకృప వలన మరొక ఈ నూతన సంవత్సరంలో మనకు ఒక దయా కిరీటంగా మనకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పి మనము గుర్తెరగాలి. ఎందుకంటే కీర్తనకారుడు 65:11 అంటున్నాడు, సంవత్సరము ఈ దయా కిరీటము ధరింపచేసి ఉన్నాము అంటున్నాడు. మనందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ నూతన సంవత్సరం ఒక దయా కిరీటముగా మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడని చెప్పి మనం గుర్తెరుగుదాం. ఎందుకంటే ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరము మనకు ఎలా ఉంటుందో, మరి ఈ సంవత్సరంలో మనకు ఏం జరుగుతుందో, మనం ఏం చేయాలో కూడా మరి ఆ సంగతులన్నీ కూడా మనం ఎరుగము. అయితే మన కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నటువంటి మన ప్రభు యేసుక్రీస్తు వారు మరి మనకు ఒక నూతన సంవత్సరంలోనికి ఒక దయా కిరీటమును అలంకరించి మరి తన ఉద్దేశాలతో నింపి ఆ కిరీటమును మనకు ధరింపచేసి ఉన్నాడు. అంటే ఒక బంగారు కిరీటము వజ్ర వైఢూర్య రత్నాలతో మరి అలంకరింపబడినట్లు మనం చూసినట్లయితే మరి 365 రోజులు 2026 నూతన సంవత్సరంలో ఈ కిరీటమును మరి 8760 గంటలు కానీ, లేకపోతే 5,25,600 నిమిషాలతో కానీ, లేకపోతే 3,15,36,000 సెకండ్లతో అలంకరించి మనకు ధరింపచేసి ఉన్నాడని చెప్పి మనం గుర్తెరగాలి. అంటే ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క సెకండు, ప్రతి ఒక్క గంట కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ కిరీటమును మనం ధరింపచేసి ఉన్నాడంటే మరి ప్రతి ఒక్క సెకండ్ కూడా మనతోనే ఉన్నాడు దేవుడు. మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం ఒక క్రొత్త రోజుగా, లేకపోతే ప్రతి గంట కూడా ఒక ఘనకార్యం సాధించినదిగా, ప్రతి నిమిషమును మనం చూసినట్లయితే ఒక సద్వినియోగమైనటువంటి నిమిషముగా మరి దేవుడు మనకు దయచేస్తున్నాడు. మరి ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టినట్లయితే మనం కొద్ది సమయంలో మరి దేవుడు విడిచిపెట్టకుండా ఉండాలి అని చెప్పి మనం కోరుకుందాం. దేవుడు మనకు విడిచిపెట్టినట్లయితే మనం ఊపిరి ఆగిపోవచ్చు, లేకపోతే మనం ప్రాణం పోవచ్చు. అయినా కానీ ప్రతి ఒక్క సెకండ్ కూడా కంటి పాప వలె కాస్తూ మనల్ని ఈ 2026 నూతన సంవత్సరంలోనికి మన ప్రభు వారు మనల్ని ప్రవేశింపజేశారు. అయితే ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నట్లయితే చాలా మంది డైరీ రాసుకుంటూ ఉంటారు. మరి డైరీ రాసుకున్నప్పుడు కొత్త డైరీ మనం కొనుక్కుంటాం. కొత్త సంవత్సరానికి అడుగు పెట్టినప్పుడు మరి ఆ డైరీ కొనుక్కున్నప్పుడు డైరీలో ఉంటుంది వైట్ పేజెస్, పూర్తిగా తెల్లగా ఉంటుంది, లేకపోతే రోడ్ పేజ్ అయితే రోడ్స్గా ఉంటుంది. కానీ మరి సంవత్సరాంతంలో మనము ఆ డైరీని చూసుకున్నప్పుడు అనేకమైనటువంటి అద్భుతమైన సంగతులతో, మన యొక్క జీవితంలో జరిగినటువంటి అనుభవంతో, దేవుడు చేసినటువంటి కార్యములతో మనం నింపబడినట్టుగా చూస్తాం. ఎందుకంటే కొత్త డైరీ కొనుక్కున్నప్పుడు దాంట్లో ఏముండవు. అలాగనే ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాం కనుక ఈ నూతన సంవత్సరంలో మనం ఈ సంవత్సరంలో ఏం చేయాలి, మనం దేవుడు మనం ఏం కోరుకుంటున్నాడు, ఏ విధంగా మనం నడవాలి అని చెప్పి మనం ఎరుగు. కానీ మరి కూడా మనకి జీవితంలో జరగబోయే సంఘటన గురించి దేవుడు మనకు ఈ యొక్క దయా కిరీటమును మన తలపై ధరింపచేసి ఉన్నాడని చెప్పి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒక క్రొత్త డైరీగా ఇవ్వబడినటువంటి ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మన కొరకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పి గుర్తెరుగుతాం. ఎందుకంటే ప్రతిరోజు ఆయన చిత్తాన్ని ఎరిగి, ప్రభువా ఈరోజు నేనేం చేయాలని చెప్పి దేవుడితో మనం పెట్టుకోవాలి, దేవుడితో ప్రార్థించుకోవాలి. మన దినచర్యను ప్రారంభించే టైంలో మనం ఒక గొప్ప కార్యాలను సాధిస్తాము అని చెప్పి దేవుడు తెలియజెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఉదయం కూడా మనం దేవునితో ప్రార్థనలో మనం గడిపినట్లయితే మనం నేటి దినాల్లో మనం చూస్తే చాలా కుటుంబాల్లో ఏంటంటే మార్నింగ్ ప్రేయర్ ఉండదు. ఉదయకాల ప్రార్థనలో చాలా మంది వెనుకబడిపోయి ఉన్నారు. ఎందుకంటే ఉదయకాల ప్రార్థనే మనకు చాలా గొప్ప ప్రార్థన. ఎందుకంటే
ప్రభు కూడా మార్కు సువార్త 1:35 మనం చూసినట్లయితే ఆయన పెద్దల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే మరి బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండేను అంటున్నాడు. మరి దేవుడు తండ్రితో మొరపెట్టుకునేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకనూ చీకటి ఉండగానే పెద్దల కడనే లేచి, అలాగే మన యొక్క కుటుంబాల్లో మనము నేటి దినాల్లో మనం చూసినట్లయితే మన కుటుంబ ప్రార్థన కూడా వెలువడి ఉన్నాం. ఆ కొద్ది సమయం, కొద్ది సెకండ్లు దేవుని తలంచుకోవాలి. ఉదయకాలంలో మనం లేచినప్పుడు మన యొక్క కుటుంబం కొరకు ఆ రోజు ఏ విధంగా మనం ముందుకు సాగాలి అది దేవునితో మొదలుపెట్టుకుని మన యొక్క దినచర్యను మనం ప్రారంభించినట్లయితే మన కార్యములు ఎంతో సఫలమవుతాయి. ఆ దినమంతా కూడా మనం సంతోషకార్యంతో ముందుకు సాగుతాం. దేవుని ఎందుకు ప్రభు అయిన వాళ్ళరా, మరి ఏ విధంగా దేవుడు అలంకరించి దయాకిరీటంగా ఇచ్చినటువంటి నూతన సంవత్సరంలో మనం సమయం సద్వినియోగపరచుకోవచ్చు. దేవుని కొరకు సాక్షిగా జీవితం. అయితే మరి ఏం చేయాలి మనం అని చెప్పినట్లయితే, మరి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 ఏమంటున్నాడంటే, 22 నుంచి 24 వరకు చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటున్నాడు. చూడండి, మనం మునుపటి ప్రవర్తన గడిచిన 2025 సంవత్సరంలో మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో ఆ ప్రవర్తనను, ఆ విషయం అన్నింటినీ కూడా వదిలిపెట్టేయమంటున్నాడు. దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదిలిపెట్టేయమంటున్నాడు. మరి అలాగనే మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన మనము నవీన స్వభావం ధరించుకొని ఈ క్రొత్త సంవత్సరంలో 2026 సంవత్సరంలో మనం అందరం కూడా ముందుకు సాగాలి అని చెప్పి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. అయితే గడిచిన సంవత్సరంలో మనం చూసినట్లయితే 2025 సంవత్సరాల్లో మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో మరి ఎన్నో మేలు చూసి ఉంటాం. లేకపోతే కొన్ని విషయాల్లో బాధలు, దుఃఖంతో కలిగి ఉండొచ్చు. ఎందుకంటే మన కుటుంబాల్లో దుఃఖాలు కలిగి ఉండొచ్చు. ఎందుకంటే ఒక సైకిల్ చక్రము లేకపోతే బండి చక్రం ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా దుఃఖము రావచ్చు, పైకి వచ్చినప్పుడు దుఃఖం రావచ్చు, కిందకి వచ్చినప్పుడు సంతోషం రావచ్చు. ఆ విధంగా మన యొక్క జీవితంలో కూడా ఒక రొటేషన్లో దుఃఖము రావచ్చు, సంతోషం రావచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇర్మియా రాసిన గ్రంథము 31:13 ఇర్మియా రాసిన గ్రంథము 31:13 చూద్దాం. దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసిన నేను వారికి ఆనందము కలుగజేతును అంటున్నాడు. చూడండి, మన యొక్క జీవితంలో మన యొక్క దుఃఖాన్ని తీసేస్తానంటున్నాడు దేవుడు. దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇస్తానంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో విధేయతతో మనం ముందుకు సాగినట్లయితే మన కుటుంబంలో కానీ మనకు ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని తీసేసి సంతోషం ఇచ్చి ఆదరించదని అంటున్నాడు. విచారం కొట్టివేస్తానంటున్నాడు. అలాగనే 16 మనం చూసినట్లయితే కన్నీళ్లు విడిచుట మానము నీ క్రియ సఫలం చేస్తానంటున్నాడు. కన్నీళ్లు విడిచి మానేసి క్రొత్త సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టావు. 2025 సంవత్సరంలో నువ్వు ఏం చేసావో, ఏం మేలు నువ్వు పొందలేకపోయావో, కన్నీరు కాల్చుతూ దేవుడికి మొరపెట్టావో, నీ కన్నీరు అంతటిని కూడా తీసివేస్తానని చెప్పి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నాడు? కన్నీళ్లు విడిచుట మానము నీ క్రియలు సఫలం చేస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగనే 17 మనం చూస్తే రాబో కాలమందు నీకు మేలు కలుగును అంటున్నాడు. రాబో కాలమందు ఈ 2026 సంవత్సరంలో మనం ప్రవేశించాము. ఇంకా ప్రవేశించిన మాసములు ఎన్నో ఉన్నవి, రోజులు ఎన్నో అయ్యాయి, గంటలు, నిమిషాలు, సెకండ్లు, వీటన్నింటిలో కూడా నీకు రాబో కాలంలో నీకు మేలు కలుగు చేస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని ఎందుకు ప్రియమైన వాళ్ళారా, మరి ఈ 2026 సంవత్సరం మనకు అద్భుతమైన సంవత్సరంలో ఉండాలంటే మనం దేవుని చిత్త ప్రకారంగా, ఆయన ప్రణాళిక ప్రకారంగా ముందుకు సాగాలి అని చెప్పి మనం గుర్తెరగాలి. ఆయన ప్రణాళిక ప్రకారంగా ముందుకు సాగాలి అని చెప్పి మనం అనుకున్నట్లయితే, మరి ఈనాడు మనం సమాజంలో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క కుటుంబంలోనూ నైరాశ్యం రాజ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి, బాధతో బాధపడుతున్నారు. ఎంత ఉన్నా కూడా ఇంకేదో లేదన్న బాధ, మరేదో కావాలన్నటువంటి ఆశతో మన యొక్క మనస్సు అంతా కూడా అక్లారుమైపోయి దేవుని వైపు చూడకుండా ఏదో ఆశతో ఎదురు చూస్తున్నాం, ఇంకేదో కావాలని చెప్పి ఆ నైరాశ్యంలో మన కుటుంబాలన్నీ కూడా నలిగిపోతున్నాయి.
అయితే మనకు ఈ కారణం ఎందుకంటే దేవుని పట్ల మనము సరైన అవగాహన లేకపోవడం, దేవుని యందు విధేయత చూపకపోవడం వల్లనే ఈ నైరాశ్యం ఏర్పడుతుంది. అయితే దేవుడు అంటున్నారంటే, ఒకసారి ఒక వేద పండితులంటే పూర్వకాలంలో కాలినడకన ప్రయాణం చేసేవాడు. మరి ఆయన కాలినడకన ప్రయాణం చేస్తూ ఒక ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళజోడు తెగిపోయాడు. పైన చూస్తేనేమో ఎండ, ఆయన కాళ్ళజోడు తెగిపోయింది. జేబులు చూస్తే ఖాళీ, కొత్త చెప్పులు కొనుక్కుందామన్నా కూడా ఆయన దగ్గర పైసలు లేవాడు. ఆయన ఆ విధంగా ఆయన మదన పడుతూ బాధపడుతున్నాడంట. ఏందయ్యా ఊరిలోకి వచ్చాను, కాళ్ళను చూస్తే నేను కాళ్ళు చెప్పులు తెగిపోయింది, పైన చూస్తే ఎండ, ఏం చెప్పులు నడవాలి అని చెప్పి ఆయన మదన పడుతుంటే ఆయన నైరాశ్యం అనమాట, ఒక అసంతృప్తి అతనిలో అనుకుంది. మరి ఆయన కూడా వేద పండితుడే. అప్పుడే ఆలోచనలో పడి ఉండగా అతను ముందుగా అసలు తాళ్లే లేనటువంటి ఒక యాచకుడు దేగుతూ ముందుకు నడుస్తున్నాడు. అది చూసినప్పుడు ఈయన హృదయం అంతా కూడా విచారంతో అసంతృప్తితో ఉన్నటువంటి ఆయన మనసు చాలా గాయపడిపోయిందంట. దేవుని యందు ఆయన ఏమనుకున్నాడంటే, అయ్యా అసలు ఆయన కాళ్ళే లేని వ్యక్తి ఆ విధంగా దేగుతూ వెళ్తున్నాడు, నేను కాళ్ళకు చెప్పులు లేవని చెప్పి బాధపడుతున్నాను, నాకు సురక్షమైనటువంటి 2 కాళ్ళు దేవుడు ఇచ్చాడు, మరి ఆ విధంగా మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యము మరి ఈ విధంగా నిలవబడటానికి నడవడానికి అన్ని ఇచ్చాడు అని చెప్పి ఆయన మనసు ఎంతో కుంగిపోయిందంట. ఏమనుకున్నాను నేను, ఇప్పుడు దాకా నా కాళ్ళకు చెప్పులు లేవు, ఊరికి వచ్చానని చెప్పి బాధపడుతున్నా అని చెప్పి అనుకుని ఆయన చూడగానే ఆయన ఆ బాధలన్నీ కూడా అధిగమించి వినయంతో దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. తప్పైపోయిందయ్యా, ఆ మనసులో ఉన్నటువంటి ఆ నైరాశ్యం తీసేయను ఆయన అని చెప్పి దేవుడికి మొదలుపెట్టుకున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నట్టయితే మన యొక్క ఈ సమాజంలో మనం ఒక దృష్టి సారించినట్లయితే ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది వేదంలో దుఃఖముల్లో మరి కాళ్ళు లేని వారేమి, గుడ్డి వారేమి ఏదో విధంగా చాలామంది తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళందరినీ చూసినప్పుడు మనకు కూడా మనకు సహాయం చేయాలనిపించినా కొంతమంది సహాయం చేయలేకపోతూ ఉంటారు కూడా. కానీ మన జీసస్ కాల్స్ ద్వారా మనం చూసినట్లయితే శీష అనే సంస్థ ద్వారా, సేవా సమితి ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ యాక్షన్ ద్వారా చాలా మనం, ఎందుకంటే మనం చేయలేని సహాయం, కానీ ఆ సంస్థ ద్వారా మనము ఎంతోమంది కుటుంబాలని ఆదుకుంటున్నారు బాధ్యతగా. ఎందుకంటే వారి కుటుంబాల్లో బిడ్డలకి చదువులకేమి, లేకపోతే కుటుంబ కాంటిన్యూషన్ కానీ, గృహ నిర్మాణ విషయంలో ఎన్నో సహాయం చేస్తున్నాం. మనం ఒకవేళ మనం డైరెక్ట్గా చేయలేకపోయినా మన సంస్థ ద్వారా దేవుడు నిర్వహిస్తున్న జీసస్ కాల్స్ శీష ద్వారా మనమందరం కూడా చేయూతనిచ్చి మన సంస్థను మనం ముందుకు నడిపించాం. కానీ ఎంతోమంది ఇలాంటి దీన స్థితిలో బతుకులు వెళ్ళదీస్తున్నారో మనకు అర్థమవుతుంది. కానీ మనం ఒక్కసారి మన మనసులో ఆలోచించినట్లయితే, అబ్బా మనం ఎంతటి అదృష్టవంతులము అని చెప్పి మనం ఆలోచించాలి. మనం ఈ విధంగా ఇక్కడ కూర్చొని నిలబెట్టి ఉన్నామంటే మరి మనం అదృష్టవంతంగా దేవుని ఎందుకు ప్రేమైన వల్ల. ఎందుకంటే ఈ అదృష్టము దేవుడు ఈ 2026 నూతన సంవత్సరం మనకి ఇచ్చినప్పుడు మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుకోవాలి. ఎందుకంటే కొత్తగా మన జీవితమును మరొకసారి నడిపించుకోవాలి. మన యొక్క జీవితంలో ఎన్నో మేలు పొందుకున్నాము. మరి ఆ మేలుకి దేవునికి వందనములు తెలియచి కొంచెం ముందుగా యెహోషువ గ్రంథం మన 3:5 మనం చూసినట్లయితే, నూతనంగా నాయకత్వ పదాలు చేపట్టినటువంటి యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా కనాను యాత్రను సాగించారు. మరి నూతన నాయకుని యొక్క అడుగుజాడల్లో 2 రోజుల ప్రయాణం సాగింది. మరి యోర్దాను నది దగ్గరకు వచ్చి అక్కడ నిలిచారు. మరి యోర్దాను నదిని చూడగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా మందిలో అసహనము, నిరాశ, మరి కొంతమంది అయితే శనుగుడు ప్రారంభించారు. ఎందుకంటే ఆ నదిని చూడగానే నదిని ఎలా దాటాలని అని చెప్పి వారిలో ఆవేదన, నిరాశ, నిస్పృహలతో అక్కడ నిలుచుకున్నారు. అయితే మరి కొంతమంది అయితే ఈ నదిని దాటాలనే ఆవేదన వారి మనసుల్లో అలుముకుపోయిందంట. ఒక్కసారి గతాన్ని కనుక జ్ఞాపకం చేసుకుని ఉంటే వారి పితరులు చెప్పిన ఎర్ర సముద్రపు అనుభవాన్ని కొంతమంది గుర్తు చేసుకున్నారంట. వారు కొంతమంది గుర్తు చేసుకున్నప్పుడు అబ్బాయి నది దేవుడు దాటిస్తాడే అని చెప్పేసి కొంతమందిలో ఆశ, కానీ మరి కొంతమందిలో అప్పుడే నిరాశ, అవిశ్వాసం, ఆవేదన, నిస్పృహలు ఆవరించి అయోమయ పరిస్థితుల్లో పడిపోయారు. మరి అలాంటి సమయంలో దేవుడు ఒక ప్రణాళికతో ఒక దర్శనము
యెహోషువకు లభించింది. ఆయన అన్నాడు, అద్భుతకరమైనటువంటి ఆ దేవుడు తన అద్భుత ప్రణాళిక చొప్పున యెహోషువకు వివరించాడు, ఈ విధంగా ముందుకు సాగాలి అని చెప్పి. మనము కూడా మన యొక్క జీవితంలో వెనుకబడి ఉన్నటువంటి మన యొక్క జీవిత లక్ష్యాలను ముందుకు సాగించుకోవడానికి, మన జీవితంలో నెరవేరినటువంటి కార్యములను సాధించడానికి దేవునితో మొదలుకోవాలి. దేవుని యొక్క దర్శనం పొందుకోవాలి, దేవుని నుంచి ఆ ప్రణాళికను పొందుకోవాలి. ఆ ప్రణాళికబద్ధంగా మనం ముందుకు సాగినట్లయితే విజయవంతంగా మనం ముందుకు సాగాలి. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ ప్రజలందరూ కూడా చాలా నిరాశ నిస్పృహంతో ఉన్నప్పుడు, మరి ఇక్కడ క్రీస్తుపూర్వం మనం చూసినట్లయితే 586 సంవత్సరంలో నెబుకద్నెజర్ రాజు యెరూషలేము గోడలన్నీ కూడా నేలమట్టం చేసి మరి ఇశ్రాయేలు ప్రజలను జనాంగాన్ని చెరకు కొనిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే దాదాపు 70 సంవత్సరాల తర్వాత మనం చూసినట్లయితే మరి నెహెమ్యా నాయకత్వంలో కోరెష్ రాజు ఏలుబడిలో ఇశ్రాయేలు వారి స్వదేశానికి తిరిగి వచ్చి పతనమైనటువంటి కాల్చబడినటువంటి యెరూషలేము గోడలను 52 దినాల్లోనే కట్టారు. చూడండి, చాలా అభినందించే విషయం అన్నమాట. అప్పటి దినాల్లోనే వారు అచ్చట పెద్ద పెద్ద బండలతో కట్టినటువంటి ఆ రాళ్లను పూజ చేసి 52 దినాల్లోనే మరి వారు కట్టారు. ఈ సందర్భంగా వారు ఏం చేశారంటే వారి యొక్క నూతన జీవితాలని వారి స్వదేశంలో ప్రారంభిస్తూ నిబంధనలను కట్టడలను ఆచరించుదామని శపథం పూని ప్రమాణం చేసుకున్నారంట. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం మనం 28వ వచనంలో మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని దాసులైనటువంటి మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించమని శపథం పూని ప్రమాణం చేయటకు కూడేది. మనము కూడా ఈ 2026 సంవత్సరంలో, ఈ క్రొత్త సంవత్సరంలో మనం కూడా ఒక ప్రమాణం చేసుకుని శపథం పూనాలి. దేవుని కట్టడలను ఆచరిస్తామని, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ముందుకు నడుస్తామని చెప్పి మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వారి జీవితాల్లో వాక్యాన్ని నిరాకరించుటను బట్టి మరి 70 సంవత్సరాలు మానస బ్రతుకును వెళ్ళదీశారు. మరి వెట్టి చాకరీ చేశారు. పరాయి దేశంలో నిట్టూర్పు నిస్పృహంతో వాళ్ళు కాలం గడిపినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. మరి అది గ్రహించిన వారంతా కూడా ఇప్పుడు ఏమంటున్నారు? దేవుని వాక్యాన్ని అనుసరిస్తామంటూ ప్రమాణం చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని వింటే చదివితే కానీ సరిపోదు, కానీ ఆ వాక్య ప్రకారం జీవించాలని, లేకుంటే మోసపోతామని చెప్పి మనం గుర్తించాలి. ప్రతిరోజు మన వాక్యం చదవచ్చు, ప్రతిరోజు టీవీలో నేను దినాలైతే వాక్యాన్ని చూడగలుగుతున్నాము, వాక్యాన్ని వినగలుగుతున్నాము. కానీ మనం కూడా బైబిల్ గ్రంథం కాసేపు చదువుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ వాక్యం ప్రకారం జీవించాలంటే మాత్రం మనం మోసపోయినట్లే. ఎందుకంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మీరు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారమై ఉండుడి అంటున్నాడు. మనం ఊరికే వాక్యం ఉంటే సరిపోదు, ఆ వాక్యానుసారంగా మనం ముందుకు నడవాలి. మన క్రియలను అక్కడ కనపరచాలి. దేవుని యందు ఏదో మనం వాక్యం వింటున్నాము సరిపోదు, లేకపోతే మనం చదువుతున్నాము అన్నా కూడా సరిపోదు. వాక్యానుసారంగా మన క్రియలు అక్కడ దేవునికి చూపించాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము మన క్రైస్తవ జీవితాలకు ఒక పునాదిపై ఉన్నదని, దాని మీదనే మన యొక్క జీవితం కట్టబడాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి అంటున్నాడు. దేవుని ప్రేమలో మనము నిలిచినట్లు కాచుకొని ఉండాలని చెప్పి యూదా గారు కూడా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆకాశము భూమి గతించిన నా మాటలు ఎల్లప్పుడూ గతింపు అని యేసు ప్రభు వారు మార్కు సువార్త 11:31లో తెలియచెప్పిన విధంగా ఆయన యొక్క ఈ శాశ్వతమైనటువంటి జీవపు మాటలు మన హృదయంలో ఆహ్వానించినట్లయితే ఆయన యొక్క జీవపు బాటలో మనము పయనించాలని చెప్పి కోరుకుంటున్నాడు. దేవుని యందు ప్రియమైన వారలారా, మరి మన అనుదిన జీవితంలో ఆత్మీయంగా ప్రభువులో జీవించాలంటే ఈ వాక్యం అనేటువంటి ఆహారము
మనం దినము భుజించాలని చెప్పి కూడా దేవుడు చెప్తున్నాడు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించనని మత్తయి సువార్త 4:4లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సెలవిచ్చారు. ఎందుకంటే ఈ వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మనము వాక్యంలో ముందుకు కొనసాగబడతాము, దేవుని యొక్క మార్గంలో మనము పయనిస్తామని చెప్పి అంటాడు. మరి అలాగనే ఇర్మియా ప్రవక్త కూడా 11వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. 11వ అధ్యాయము ఇర్మియా 4వ వచనంలో, మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ బట్టి ఈ నిబంధన వాక్యమును అనుసరించిన ఎడల మీరు నాకు జనుల యందురు, నేను మీకు దేవుడునై యందును అని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప అద్భుతమైన మాట చెప్తున్నాడు. మనము వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించుటువంటి విధులన్నిటినీ మీ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనుల యందురు, నేను మీకు దేవుడినై యందును అంటున్నాడు. దేవుని యందు ప్రేమ వల్ల మనం వాక్యమును విని ఆయన కట్టడము ఆయన విధులను బట్టి అనుసరించి ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ 2026 నూతన సంవత్సరంలో దేవుడికి అనుగుణంగా మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మనం ఎన్నో మేలులతో మనల్ని ముందుకు నడిపిస్తాడు. అయితే మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినట్లు చేశారు కదా. మరి ఇక్కడ ఏం చేస్తున్నారంటే యాజకులు విశ్వాసంతో మందసానికి వస్తున్నారంట. యాజకులు మరి ఒక ప్రణాళిక దేవుడు తిరిగి చెప్పాడు యెహోషువకు. ఆ ప్రణాళిక ప్రకారంగా ముందుకు సాగాలన్నాడు. యాజకులు విశ్వాసంతో మందసానికి వస్తున్నారు, ప్రజలు విధేయతతో యాజకులను వెంబడిస్తున్నారు. మరి ఇక్కడ ఏం చెప్పాడంటే నూతన నాయకుడు యెహోషువ వినయంతో దైవ ప్రణాళిక చొప్పున దైవ జనులని ప్రజల్ని అందరిని కూడా ముందుకు నడిపిస్తున్నాడు. మరి చాలా నిశ్శబ్దంగా దేవుని వాగ్దానాన్ని అందినటువంటి యాజకులు నడుస్తుండగా యోర్దాను నీటి వద్దకు వచ్చారు. మరి మందసం వస్తున్నారు, యాజకులందరూ కూడా ముందుకు నడుస్తున్నారు. మరి వెనుక నుండి యెహోషువ నాయకత్వంలో ప్రజలందరూ కూడా నడుస్తున్నారు. కానీ ఒక ప్రణాళిక చెప్పాడు వాళ్ళకి, ఏ విధంగా మీరు ముందుకు సాగాలి అని చెప్పి దైవ ప్రణాళిక చెప్పాడు. మొదటిగా నిబంధన మందసమును లేవీయులైనటువంటి యాజకులు మోస్తూ ముందుకు నడవాలన్నాడు. అలాగనే రెండవదిగా ప్రజలు దాని వెంట నడవాలి. మూడవదిగా దగ్గరగా ఎవరు నడవకూడదు అన్నాడు. ఇక నాలుగవదిగా దాదాపు 2000 మూరల ఎడముండాలి అన్నాడు. దీనికి మందసానికి మనం నడిచే యాజకులు ముందు నడుస్తున్నప్పుడు మందసముకి 2000 మూరల ఎడముండాలన్నాడు. అలాగనే వెళ్ళు త్రోవ కొత్తది కాబట్టి ప్రజలు దాన్ని గుర్తుపట్టాలి అన్నాడు. మనం కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాము. ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా మనం గుర్తుపెట్టి దేవుని యొక్క విశ్వాసం నుంచి దేవుని మార్గాలను గుర్తుపెట్టుకుంటూ ముందుకు నడవాలి అన్నమాట. అలాగనే ప్రజలు వారు పరిశుద్ధపరచుకోవాలి అన్నాడు. మరి ఈ నూతన సంవత్సరంలో మనం కూడా గడిచిన సంవత్సరంలో చేసిన పాపంలో అన్నింటినీ విడిచిపెట్టి మనంతటికి మనం పరిశుద్ధపరచుకొని దేవుని మార్గంలో ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు ఇచ్చినటువంటి దైవాజ్ఞ ప్లస్ దైవ ప్రణాళిక. అంటే ఇశ్రాయేలీయులు విధేయులై దైవ ప్రణాళిక మేరకు వెళితే దీవెన ఉంటుంది అని చెప్పి నమ్మారు. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను అని చెప్పినప్పుడు ఇది దైవ వాగ్దానం అన్నమాట. ప్రభు చాలా గొప్పవాడు, ఆజ్ఞ వెంబడి ఇప్పుడు కూడా వాగ్దానం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం చాలా అద్భుతమైనది. మిమ్మల్ని మీరు మీ మధ్య అద్భుత కార్యములు చేయనన్నాడు కదా, ఆ విధంగా అద్భుత కార్యములు చేస్తున్నాడు. మరి ఈ కొత్త సంవత్సరంలో మరి మీ యొక్క జీవితంలో అద్భుతం జరగాలి అంటే ఈ సంవత్సరం నీ జీవితంలో అద్భుతమైన సంవత్సరంగా ఉండాలనేది దేవుని చిత్తం అని చెప్పి మనం ఎదుగుతాం. ఒకవేళ మీకు ఇష్టమైతే ఆయన మాట వినాలి, ఆయన ప్రణాళిక ప్రకారం సాగాలి. అయితే మీరు ఏం చేయాలి అన్నప్పుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు, యెహోవా మనకు ఎప్పుడు దొరుకుతాడండి? దేవుడితో మనము ప్రత్యక్షంగా మనం ఎప్పుడు కలుస్తాము? మన యొక్క ప్రార్థనలోనే. దేవుడు మనకున్నాడు. మనం ఏది చెప్పుకున్నా, మన బాధలు కానీ కష్టాలు కానీ మన సంతోషాలు కానీ దేవుడితో చెప్పుకున్నప్పుడు మనం డైరెక్ట్గా దేవుడితో మాట్లాడతాము. దేవుడితో ఒక్కడితోనే మనందరము మాట్లాడగలుగుతాము.
అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి అంటున్నాడు. ఎప్పుడు దొరుకుతాడు? మనం ఏకాంతంగా దేవుని ప్రార్థన ఉన్నప్పుడు మనకు ఆయన దొరుకుతాడు. ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి. అప్పుడే మన ప్రార్థనలో ఉండగా ఆయన మనకు దగ్గరగా ఉంటాడు అన్నమాట. అప్పుడు మనం వేడుకలు ఏముందో ఆయనతో వేడుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడవాలి అంటున్నాడు. మన యొక్క గడిచిన సంవత్సరంలో ఏ విధమైనటువంటి మన మార్గంలో చెడు మార్గంలో పయనించామో ఆ మార్గములన్నింటినీ విడిచి ఈ కొత్త నూతన 2026 సంవత్సరంలో మంచి మార్గంలో పయనించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దుష్టులు తమ తలంపులను మారాలంటున్నాడు. దుష్టులు అంటే మన పాప కార్యములను మన తలంపులను వేరే వాళ్ళని చూసినప్పుడు అబ్బో మనకి ఇది ఉందా అదంతా అని చెప్పి ఆ తలంపు కూడా మన మనసులోకి రాకూడదు. ఆ తలంపును మానుకోవాలి అని చెప్తున్నాడు. అలాగనే వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడుతూ అంటున్నాడు. ఒకవేళ మనం తప్పులు చేసి ఉన్నామని చెప్పి మన బాధపడుతూ ఆ తప్పుల్లోనే ఆ బాధల్లోనే ఉన్నామేమో బయటికి రావాలి. దేవుడు మనకు చెప్తున్నాడు, కొత్త సంవత్సరం అనుగ్రహించినాడు. ఎంతో మనము మంది చూడని ఈ కొత్త సంవత్సరం మనం అడుగుపెట్టేమంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రణాళిక చొప్పున మనల్ని ముందుకు నడుపుతాడని చెప్పి మనం గుర్తెరగాలి. అందుకని ఆయన వారు ఎందుకు జాలి పడును అంటున్నాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అంటున్నాడు. మన పాపములన్నింటినీ గడిచిన సంవత్సరం చేసిన కార్యములన్నింటినీ కూడా దేవుడు మనల్ని క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి గుర్తెరగాలి. ఎందుకంటే మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినట్టు చేశారు. ఆయన ప్రణాళికను అనుసరించారు. యెహోషువ ఎటువంటి నడిపిస్తుంటే ఆయన నడిపింపుల ముందుకు సాగారు. కనుక విశ్వాసంతో తన మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు దగ్గరికి వెళ్ళారు. యోర్దాను నది దగ్గరికి వచ్చి ఒక నిమిషం మనం చూసినట్లయితే ఇక్కడ నీటిలో నడవడం సాధ్యం అంటే కాదు. ఇక్కడ నీటిలో మనం నడిచినట్లయితే మనం మునిగిపోవచ్చు, లేకపోతే చనిపోవచ్చు. కానీ నీటి మీద నడిచిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకే వ్యక్తి ఆయన పేతురు గారు నీటి పైన నడిచాడు. కానీ ఇక్కడ నీటి పైన నడుస్తాం కాదు, నీటి ఎద్దకు వచ్చి ఆగాడు యాజకులు అక్కడ ఆగినప్పుడు చూడండి, విశ్వాసంతో ఆ యాజకులు నీటిలో అడుగు పెట్టాడు. మందసం వస్తూనే లేవలేనటువంటి యాజకుడు యోర్దాను నది దగ్గరికి వచ్చి యోర్దాను నదిలో అడుగు పెట్టగానే అద్భుతం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళ పాదాలు నీటిని తాకాయో అక్కడ దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఎందుకంటే నీరు పారకం ఆగిపోయింది. వెనుకకు పరిగెత్తడం ప్రారంభించిందంట. నీరు చూడండి, వెనుకకు పరిగెత్తుకుంటా పోయి నీరు వెనుకకు మళ్ళీ రాశిగా నిలబడింది. ఇది కూడా అద్భుతమే. ఎందుకంటే నీరు మన తెలుగులో సామెత ఉండేది, నీరు పల్ల వైపు నిజం దేవుడు ఎరుగు అంటాం. నీరు ఎక్కడైనా కూడా పల్లం వైపు పరిగెత్తుకుంటుంది. కానీ ఇక్కడ యాజకుల పాదాలు ఎప్పుడైతే నీళ్లు తాగాయో అప్పుడు అద్భుతమైన కార్యం జరిగింది. ఒక అద్భుతము, నీళ్లు ఏకరాశిగా వెనుకకు మళ్ళీ నిలిచాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి దేవుని ఎందుకు ప్రియమైన వాళ్ళారా చూడండి, తల క్రిందలైపోయింది సామెత. నీరు వెనుకకు తిరిగి రాశిగా నిలిచినాయి. మరి దేవుని నమ్ముకుని దేవుని విశ్వాసంతో ముందుకు నడిచేవారు ఆ విధంగానే ముందుకు నడుపుతారు. ఎందుకంటే మనం అనుకుంటాము మన ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదు, లేకపోతే నా ప్రార్థనకు జవాబు దొరకట్లేదు, నేను ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను వింటున్నాను, మరి దేవుని వాక్యం వింటే నాకు సరిపోదని చెప్పి నేను అనుకోవట్లేదు అంటే వాక్య ప్రకారం జీవించాలి అంటున్నాను. దేవుని ఎందుకు ప్రియమైన వాళ్ళారా, మనమందరం కూడా ఒక రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో ఉందామని చెప్పి అనుకుందాం కొద్ది సమయం. అయితే మరి ఎవరు రైలు వస్తే వారు వెళ్ళిపోతారు, అనౌన్స్మెంట్ చేస్తారు పలానా రైలు వస్తుందని చెప్పి ఆ రైలు వెళ్ళిపోతాం. కానీ అలాగనే మనం అక్కడ కూర్చున్నటువంటి కుర్చీలు కానీ లేకపోతే కర్టన్స్ కాదా ఏవి కూడా ఆ బెంచీలు కానీ మనకు కావు అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో మన యొక్క జీవితము ఆనందంగా ముందుకు సాగుతుంది. ఎందుకంటే అవి అన్నీ కూడా మనం ఏమీ కావు. మనం అక్కడ కూర్చున్న ప్రయాణికులము, యాత్రికులము. మనము ఆ యాత్రికులం అంటే మనం అక్కడి నుంచి ముందుకు సాగుతున్నాము. మన యొక్క ట్రైన్ ఏదొస్తుందో మన అనౌన్స్మెంట్ చేయగానే ఆ యొక్క వెయిటింగ్ రూమ్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాగనే మనమందరం కూడా ఈ నిజం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ లోకంలో ఈ ప్రపంచంలో మన యొక్క జీవితంలో వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. మనం ఈ ప్రపంచంతో మనం ఎందుకు గొడవపడాలని చెప్పి అనుకోవాలి. అంటే
ఈ జీవితం అనేది మనకు దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ 2026 నూతన సంవత్సరంలో మనకు వరము లాంటిది. మనం ఈ లోకంలో సజీవుల లెక్కలో మనం నిలబడి ఉన్నామంటే ఆయన మనకి ఇచ్చినటువంటి వరం ఇది. మరి మనం చూసినట్లయితే 100 సంవత్సరం మనం వెనక్కి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. లేకపోతే 100 సంవత్సరం ముందుకు వెళ్తామా? వెళ్ళలేము. కానీ ఈ 2026 సంవత్సరాన్ని మనకు నూతనంగా ఇచ్చాడు దేవుడు. 2025 సంవత్సరంలో మనం ఎన్ని కష్టాలు పొందినా, ఎన్ని సుఖాలు అనుభవించినా, ఏదైనా కూడా మనం దేవుడు క్షమించి మనల్ని సజీవు లెక్కలో ఈ కొత్త సంవత్సరాన్ని ప్రవేశం చేశాడంటే అది దేవుడు ఇచ్చినటువంటి మనకు వరం మనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ అపూర్వమైన మనకు దక్కినటువంటి ఈ అవకాశాన్ని మరి ఈర్ష్య అసూయలతో కాకుండా, లేకపోతే వ్యర్థ పంతాలతో చేదార్చుకోకుండా ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కూడా మరి మన చేతుల నుంచి ఒకవేళ ఒక్క సెకండ్ కూడా పోయిందంటే మళ్ళా తిరిగి రాదు. ఎందుకంటే మళ్ళా ముందుకు సాగుతాం. 2026 సంవత్సరం మనం ముందుకు సాగుతాం. వెనక్కి వెళ్ళలేము, డైరెక్ట్గా మనం ముందుకు వెళ్ళాము. అంత మనం ప్రతి నిమిషాన్ని కూడా, ప్రతి సెకండ్ కూడా మనం అనుకోవాలి. ఒకవేళ మనం ఉన్నామంటే మన శరీరం కూడా మనది కాదని చెప్పి మనం గుర్తెరగాలి. దేవుడిదే, అది దేవుడు ఇచ్చినది. మన చేతుల నుంచి ఒక్కసారి మనం జారిపోయిందంటే తిరిగి మనం సంపాదించుకోలేము. కనుక మనం సుఖంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ మరి ఎదుటి వారిని కూడా సుఖంగా బ్రతకనేవాళ్ళు. మన ఎదుటి వారిని కూడా మనం నిందించుకోవడం. దేవుడు చెప్పినటువంటి ఆ ప్రేమను మనం చూపించాలి. ఎదుటి వారిపై కూడా మనం ప్రేమను చూపించి ముందుకు నడిచినట్లయితే మన జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుందని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని ఎందుకు ప్రేమైన వాళ్ళారా, మరి ఈనాడు మనము అలాంటి ముందుకు సాగుతూ, ఎందుకంటే మన ప్రేమను పంచాలి అని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, మరి అలాగనే ఇశ్రాయేలు ప్రజలు ఏ విధమైనటువంటి 70 సంవత్సరాల బానిస బతికి కూడా ముందుకు సాగారు. నిర్ణయం తీసుకున్నారు. దేవుడి యొక్క ప్రణాళికకు ఒడంబడిక చేసుకున్నారు. దేవుడి మార్గంలో పయనిస్తామని చెప్పన్నారు. దేవుని నిబంధనలు చదువుతాము, వాటిని పాటిస్తామని చెప్పి ఆయన ముందర ఒప్పుకున్నారు. ఆ విధంగా కూడా మనము కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఈ క్రొత్త సంవత్సరంలో మన జీవితంలో ఏమి జరగబోతుందో, ఏమేమి జరుగుతాయో అది దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ దయా కిరీటమును మనకు ఇచ్చి ఉన్నాడు. ఆ దయా కిరీటమును పొందుతున్నటువంటి మనము మన సంతోష ఆనందములతో దేవుని వాక్యాన్ని వింటూ, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసారంగా మనం ముందుకు సాగినట్లయితే మనం ఈ 2026 నూతన సంవత్సరం అంతా కూడా మనము హాయిగా సంతోషంగా ముందుకు సాగుతామని చెప్పి దేవుడు తెలుసుకున్నాము. మరి ఇంకో మాట మనం చెప్తాం. మరి పాలస్తీనా దేశంలో మనం చూసినట్లయితే 3 చెట్లు ఉంటాయండి. అంటే మంచిగా ఈ 3 చెట్లు ఇజ్రాయెల్ జనాంగం యొక్క 3 విధములైనటువంటి జీవితాలను సూచిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మొట్టమొదటి ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్టు ఇజ్రాయెల్కు ఇవ్వబడినటువంటి ఆత్మీయ ఆధిక్యతను, అంటే స్పిరిచువల్ ప్రివిలేజ్ని సూచిస్తుంది. ఇక రెండవది మనం చూసినట్లయితే ఒలీవ చెట్టు. ఇది ఇజ్రాయేల్ యొక్క మత సంబంధమైనటువంటి ఆధిక్యతను, అంటే రిలీజియస్ ప్రివిలేజెస్ని వివరిస్తుంది. ఇక మూడవది అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ యొక్క జాతీయ ఆధిక్యతలు, అంటే నేషనల్ ప్రివిలేజెస్ను తెలియజేస్తుంది. అయితే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ అంజూరపు చెట్టు మనందరికీ తెలిసినదే. ద్రాక్ష తోటలో పని అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్లు పలింపనప్పుడు ఏం చెప్పాడు తోటమాలి? యజమానుడు ఏం చెప్పాడంటే ఆయన తను తీసే నరికివేయమన్నాడు. అది ఫలించట్లేదు, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఫలించమేయంటే తోటమాలి ఏమని చెప్పాడంటే, అయ్యా ఈ 1 సంవత్సరం కూడా ఆగుదాం, దానికి ఎరువు వేస్తాను, దాని చుట్టూ ఫలించుంది, ఫలించిపోయినట్లయితే దాన్ని చేస్తాను. అంటే గొడ్డలు ఎక్కడ ఉంది? అంజూరపు చెట్టు యొక్క వేరు దగ్గర ఉంది. అలాగనే మన యొక్క జీవితాల్లో కూడా మనము ఆ గొడ్డలి ఆ చెట్టు దగ్గర ఉంది కదా, మనకు కూడా అదే గుర్తు తెచ్చుకోవాలి. ఈ 12 నెలల్లో కూడా ఫలాలు ఫలించే వారిగా ఉండాలి. ఈ 12 నెలల్లో కూడా ప్రతిరోజును ఫలాలు ఫలించాలి. కానీ ముఖ్యంగా 2026 నూతన సంవత్సరం దేవుడు మనకు ఇచ్చినటువంటి సంవత్సరంలో 12 నెలల్లో ఆ చెట్టు దగ్గర గొడ్డలు కాదు ఉండవలసినది, ఏముండాలంటే గంపలు ఉండాలి. గంపలు ఫలాలతో నిండాలి. అలాగే మన యొక్క జీవితంలో, మన యొక్క కుటుంబంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకున్నట్లయితే ఆ గంపలు ఎప్పుడు కూడా నిండుగా ఫలిస్తాయని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాం. ఆ విధంగా ఫలించాలి మనం.
మనం తప్పులు చేస్తుంటాం, మన తప్పులను క్షమిస్తానికి మన దేవుడు ఉన్నాడు. మన తప్పును ఆయన ఎంతో ఒప్పుకోనాలి. ఈ 2026 నూతన సంవత్సరంలో మనందరం కూడా ముందుకు సాగాలంటే అక్కడ గొడ్డలు కాదు ఉండవలసింది, గంపలు ఉండాలి. ఆ గంపలన్నీ కూడా 12 గంపలు ఫలాలతో నిండాలి. 12 నెలలు అంటే మన కుటుంబంలో అందరం కూడా ఫలించాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యము దేవుడు దీవించును గాక.